వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అధికారంలో ఉన్న కొడుకులు రోజులకు లేకపోతే వాళ్ళు వచ్చి ఆవకు జవులు మాట్లాడడానికి కాదు, వాళ్ళు ఇచ్చిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు చదవండి. ఆ రాజ్యం బయట చేశారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని మేము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని మేము, మా ఇద్దరం మన రాష్ట్ర ప్రజలతో మా రాష్ట్ర ప్రజల మా సమిష్టి నాయకత్వాన్ని ఉంచిన నమ్మకానికి బలపరుచుకుంటూ దగ్గర శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. అంతేకాదు కర్మం గారు దాని తాపారు. అది కాదు, ఇంకా ఉంది. 2024లో టీడీపీ జనసేన సంయుక్తంగా పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేమిద్దరం వాగ్దానం అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమయంతో పనిచేస్తామని చెప్పిన మాటని నేను గుర్తు చేస్తాను. 2024 వచ్చిన మరుక్షణమే ఇస్తారని చెప్పారు. మరి ఎవరు ఏం చేశారు? మోసం చేయలేదు, మీరు దగా చేయరా? వీళ్ళు అడిగితే ఆయన దానికి మందం అడుగుతున్నాడు, ఆడ తెస్తానంటాడు. ఈయన కొత్త పెడుతూ మీ తలని నాకు చేస్తాం, మీరు జాబ్ చేస్తానని ఈయన నేను అడుగుతున్నాను. ఇవాళ ఏ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంలో ఏ పౌరులు అడిగితే మా తాత చేస్తారా, మా నాన్న చేస్తారా? ఎవరు ఎందుకు చేస్తారు? ఎందుకు ఇచ్చారు ఈ వాగ్దానాలు? ఎవరు మతం చేయడానికి కార్యక్రమాలు చేస్తారు? అందుకే ఈ సమాజం ఎవరు దాడి చేస్తారో, ఎవరు మోసం చేస్తారో, ఎవరు వేస్తారో ప్రజలందరూ తెలుసుకుందాం. గ్రామాల్లో తెలుసుకుందాం. ఎప్పుడు కూడా దొరుకుతుందంటే అధికారం చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా రెండు వర్గాలు నష్టపోతాయి. ఒకటి మహిళలు, రెండు రైతులు. ఒకటి మహిళలు, రెండు రైతులు. చంద్రబాబు నాయుడికి ఇవాళ ఆయనతో పాటు ఇచ్చారు. వీళ్ళిద్దరు బాగా చెప్పనండి. ఇవాళ అడుగుతున్నాం, ఎందుకు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అధికంగా పెట్టారు? ఆ రోజులకి డాక్టర్లకి మాఫీ చేస్తారని చెప్పాం. ఆ రోజు గుడ్డల్లో, గంటల్లో, పసుపుల్లో, కుంకుమలో పెట్టి అందరికీ కూడా ఆదరిస్తూ ఇవాళ చెప్పాము. ఇవాళ సీరియల్స్ ఇస్తారని 18 సంవత్సరాల నుంచి ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు లెక్కని ప్రతి నెల సంవత్సరానికి వచ్చి 18,000 రూపాయలు ఇస్తారని చెప్పాను లేదా? చెప్పనండి. ఈ ఎన్నికల పిల్లల్లో పెట్టాలని చెప్పనండి. ఎందుకు ఇవ్వలేదు అడిగితే పీపోర్ పెట్ట, అదేదో పీపోర్ అంట, పీపోర్ గురించి అదేదో బంగారు కుటుంబం అంట. మనకు తెలియదు కాదు. ఎప్పుడు నుంచో ఈ ప్రజాస్వామ్యం దగ్గర నుంచి ఒక ఎవరైనా ప్రభుత్వం ఉంటే, ఎవరైనా అవకాశం ఉంటే పేదవాడి నుంచి పేదవాడికి ఎంతో కొంత ఇచ్చి అని జరిగించి అనుసరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు నుంచో సమాజంలో ఉంది. కొత్త కాదు. ఫోన్ పెట్టి ఎవరైతే 10 మందో 20 లక్షల మందో అందరికీ క్రియేట్ చేసావా? అందరినీ దాంతో గెలిచామంటే అది కూడా లేదు. ఏ ఒక్కరో ఊరికి దొరికితే ఈ మహిళలు మోసం చేస్తుంది కదా. ఆ కార్యక్రమాన్ని చెప్పడానికే ఈ కార్యక్రమం. ఆ కార్యక్రమం కోసం మేము అందరినీ మీరు మాట్లాడుతున్నారు. మీరు కదా ఈయనడు కుర్రోళ్ళకి వచ్చి ఉద్యోగులు వస్తే ఉద్యోగులు ఇస్తాం, లేకపోతే ఉద్యోగం మరి ఏం చేసేది? ఈ నియోజకవర్గ కుర్రోళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ తయారు చేస్తే ఆ ఉద్యోగం రావాలి కదా, ఉన్నారు కదా, అందరూ 3,000 రూపాయలు ఇవ్వాలి కదా, సంవత్సరం కాలం అయింది కదా, మరి 36,000 రూపాయలు రావాలి కదా. ఎక్కడికి 36,000 రూపాయలు? ఇది మోసం కదా, దగ కదా, కదా, దేవుడి చెప్పిన మాట చెప్పండి. ఇది చెప్పిన మాట కాదు కదా, చంద్రబాబు చెప్పిన మాట కాదు కదా, లేదు వైఎస్ఆర్ చెప్పిన మాట కాదు కదా, లేదు జగన్మోహన్ చెప్పిన మాట కాదు కదా.
చూపించిన వాగ్దానాలు ఎందుకు వస్తున్నారు అది మా బాధ అడుగుతాం. అడిగితే ఆలోచిస్తారు లేకపోతే దానికోసం లేకపోతే తోడు ఇస్తారు లేకపోతే పాపం కట్టిస్తారు ఎవరితో కట్టిస్తారు ఏమనుకుంటారు ప్రభుత్వంలో ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఈ కార్యకర్తలు ఇదే ప్రభుత్వంలో ఇదే న్యాయం ఎక్కువ కార్యక్రమం ఎందుకోసం చేయము మనందరం గట్టిగా ఆ కార్యక్రమాన్ని మాట్లాడుకుంటే ఆ కార్యక్రమంలో కొత్తనే వచ్చింది ఇంకా అనుభవంలో వస్తుంది ఇంకా కాదు ఇవాళ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది గత 2 రోజులుగా మీరు కార్యక్రమం చూడండి ఎక్కడైనా సరే ప్రజా సంక్షేమం గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే మాట్లాడతారో అడుగుతున్నాం చెప్తున్నాను మీరు టీవీ వచ్చిందా టీవీ అంతేకాదు ఆయన మంచి రాష్ట్రం సంతోషం ఆయన ఈ వంద అంటే ఆయన 200 మా మంత్రి రైతు కేవలం ఆలోచిస్తే మన 19 కలిపి 20,000 రూపాయలు మరి ఇవాళ సంవత్సరం కాలం 13 నెలలు అవుతుంది ఈ సంవత్సరం వచ్చిన 50,000 వచ్చాయి మరి 20,000 చెప్తున్నారు మన 20 కాకపోతే నువ్వు చెప్పిన మొత్తం ఇచ్చావా ఎక్కడ ఇచ్చావు లేదు జరిగితే ఎప్పుడు ఇస్తామంటే అది అక్టోబర్లో కొడుకేం చెప్పాడు మా సురేష్ ఉన్నాడు మా ఎమ్మెల్యే కూడా శాసనమండలి సాక్షిగా ఆ కొడుకేం చెప్పాడు చెప్తాను ఆ కొడుకు ఆయన కనుక చంద్రబాబు నాయుడు గారు కుమార్ ఆయన 100 అయినాడు ఆయన 100 నోరిపితే ఏమో పూర్వం రాజశేఖర మాట్లాడుకోవాలి కాకుండా మనందరికీ మున్సాపం ఉంది నేను ఎదురు చెప్తే అదొచ్చి 100 చక్కర అయిపోతుంది అని చెప్పేవారు ఆ రకంగా ఇది వచ్చి ఇది చెప్తారు రైతు భరోసా గురించి ఏం చెప్పారో ఎప్పుడు రైతు భరోసా ఏం పెట్టలేదు ఎప్పుడు ఇస్తానో చెప్తాను ఏది మా అందరి మా తల్లి ఉద్దేశం ఏప్రిల్ మే ఏప్రిల్ మే జూన్ వచ్చింది
నుంచి ఇష్టాకి అయిపోయింది, ఒక సంవత్సరం ఇష్టాకి అయిపోయింది, 12వ సంవత్సరం వచ్చింది. ఏంటి మోసం, ఏంటి దాకా, ఏంటి కార్యక్రమం? అదే అడుగుతున్నాం. మా బాధ్యత ప్రతిపక్షంగా, ప్రతిపక్షం మా బాధ్యత, ప్రతిపక్షం మాట్లాడడం మా తాలూకు బాధ్యత. అందుకు అడుగుతున్నాం. అడిగితే భూస్థాపితం చేస్తాను, తాళం తెస్తాను. ఎక్కడ వెళ్ళి ప్రజాస్వామ్యం మాట్లాడి ఏ చంద్రబాబు నాయుడు గారు ఏ దాడి తీస్తే బయటపడితే ఎక్కడ పాల్పడుతున్నావా? ఈ మెడ వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం లేకపోతే అందరూ దయచేసి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనందరం బాధ్యత పెట్టాము. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీతో పాత్రని నిర్వర్తించిన వ్యక్తులు, ముఖ్యంగా వేదిక పెద్దలందరూ కూడా ఒక బాధ్యతగా మనందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి. ప్రజలకు తెలియజెప్పాలి, వాళ్ళు దయచేసి చేయాలి. ఇంకా ఎంతో అందలేదు అలా అడగాలి. ఈ కార్యక్రమం ఏమైనా మా సంవత్సరం అయింది, మా తర్వాత ఇప్పుడు ఇస్తాం, ఎందుకు ఈ కార్యక్రమం తెలియదు అడగాలి. ఇలా చెప్పారు ఆ బస్సు గురించి. కొన్ని బస్సు ఆగా కలిసి ఇస్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఈ పత్రిక కూడా చెప్తున్నాం. నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇక్కడ బస్సు ఎక్కితే తిరుపతి వెళ్ళాలంటే, లేకపోతే నెల్లూరు వెళ్ళాలంటే, కడప వెళ్ళాలంటే ఆ బస్సు పూర్తిగా ఇవ్వాలని ఇవ్వకపోతే నీ మెడలోకి ఆ కార్యక్రమం చేయిస్తారు. ఇదేదో మీరు మాట్లాడుతున్న కాదు, ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్న కాదు, మీ మీద బురదలని మాట్లాడుతున్న కాదు. ఈ వాస్తవాలు అన్నీ కూడా మీరు ఇప్పుడు మాట్లాడు అంటే ఎన్ని రోజులు ఏదైనా మాట్లాడచ్చు, ఎన్ని రోజులు ఏ కార్యక్రమం చేయొచ్చు, ఎన్ని చేసిన తర్వాత నాకు కాలం కనిపి అసలు మోసం చేస్తుంటే నెలకాలం అది దాగలేదు. అందుకే బాధ్యత చెప్తారు పార్టీగా, పార్టీగా వ్యక్తులుగా మన బాధ్యత మనం గుర్తెరిగి మన గ్రామాల అది కార్యక్రమం చేయాలి. ఇది 25వ తారీఖు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరి తాలూకా పార్టీ అందరినీ కూడా విజయవాడ కూర్చోబెట్టి ఈ కార్యక్రమాలు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.